ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త. ఇకపై ఆ ఛార్జీలు ఉండవు. నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వం ఆదేశాలు. 50 కోట్ల ప్యాసింజర్ ప్రయాణాల మైలురాయిని సాధించిన LNTMRHL. ప్రధాని మోడీ పర్యటన. ఎల్లుండి రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లు బంద్. రాహుల్కి అంత సీన్ లేదు, గాంధీ ఫ్యామిలీని ప్యాక్ చేసి పంపించేశా, స్మృతి ఇరానీ. రూల్స్ బ్రేక్ చేశారు, అమిత్ షాపై కేసు నమోదు. ఏపీ తెలంగాణలో భానుడి బగబగలు, వడగాళ్లతో జనం బుక్కిరి బిక్కిరి. మరో 4 రోజుల్లో 48 డిగ్రీలకు చేరే అవకాశం. తెలంగాణ ప్రజలకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా సమీపంలోని పర్యాటక ప్రదేశాలు, పవిత్ర స్థలాలకు వెళ్తుంటారు. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులపై రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు వాహనదారులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మరింత భారంగా మారుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీకి వెళ్లాలనుకునే వారు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే ఎలాంటి రుసుము లేదని వెల్లడించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 8 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి రిజర్వేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. అయితే గత నెల సచివాలయాల దగ్గర పడిగాపులు కాస్తున్న వృద్ధులు ఇప్పుడు తమ ఖాతాల్లో పడిన సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూలు కడుతున్నారు. బ్యాంకులు ఓపెన్ చేయకముందే ఉదయం 9 గంటల నుంచే వాటి ముందు క్యూలు కడుతున్నారు. అయితే డీబీటీ ద్వారా డబ్బులు జమ కాని వారికి ఇవాల్టి నుంచి ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్లు పంపిణీ కొరకు ఈ నెల 1945.39 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. మొత్తం ఏపీలో పెన్షనర్ల సంఖ్య 65,49,864గా ఉందని, 3 రోజుల్లో 64,13,200 మందికి అంటే 97.91% లబ్ధిదారులకు పెన్షన్లు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 16,57,361 మందిలో 15,95,482 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించింది ఏపీ ప్రభుత్వం. 48,92,503 మందిలో 48,17,718 మందికి డీబీటీ ద్వారా పెన్షన్లు అందించినట్లు పేర్కొంది. 74,399 మంది బ్యాంకు ఖాతాలు పని చేయకపోవడంతో పెన్షన్లు అందలేదని స్పష్టం చేసింది. పెన్షన్ అందని 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు రేపు 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ 50 కోట్ల ప్యాసింజర్ ప్రయాణాల మైలురాయిని సాధించింది. ఈ సందర్భంగా మెట్రోలో తరచుగా ప్రయాణించే వారి కోసం LNTMRHL గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ను ఆవిష్కరించింది. హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో ఇటువంటి ప్రోగ్రాం ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. ఈ కీలకమైన మైలురాయిని సాధించడం అనేది మాకెంతో సంతోషకరమైన అంశం. ప్రయాణించేందుకు సురక్షితమైన, విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన మాధ్యమంగా హైదరాబాద్ మెట్రోపై పెరుగుతున్న నమ్మకాన్ని, లభిస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనం. ప్రయాణికులకు మెరుగైన అనుభూతులను, తరచుగా ప్రయాణించే వారికి ప్రోత్సాహకాలను అందించాలన్న మా నిబద్ధతకు లాయల్టీ ప్రోగ్రాం నిదర్శనంగా నిలుస్తుంది అని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ శ్రీ NVS రెడ్డి తెలిపారు. ది గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ అనేది మమ్మల్ని ఆదరిస్తున్న ప్రయాణికులను గుర్తించేందుకు, వారికి ధన్యవాదాలు తెలుపుకునేందుకు రూపొందించిన విశిష్టమైన ప్రోగ్రాం. ప్రయాణించే వారికి ప్రోత్సాహకంగా ఉండటంతో పాటు నగరంలో పర్యావరణ అనుకూలమైన విధంగా ప్రయాణించే అలవాటును పెంపొందించేందుకు కూడా ఈ వినూత్నమైన ప్రోగ్రాం తోడ్పడగలదు. గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ విజయవంతం కాగలదని విశ్వసిస్తున్నాను అని LNTMRHL ఎండీ అండ్ CEO శ్రీ KVB రెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర నేతలతో పాటు
కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 6వ తేదీన పర్యటించబోతున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వేమగిరి జంక్షన్లో భారీ బహిరంగ సభలో పాల్గొని మోడీ ప్రసంగిస్తారు. అయితే మోడీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర జిల్లాల నుండి వచ్చే పోయే వాహనాలకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చి వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు విధించారు పోలీసులు. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ కింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉండనున్నాయి. వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేయనున్నారు. అమేథీ నుంచి రాహుల్ తప్పుకోవడంపై స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆయనకు అంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. రాహుల్ అమేథీలో పోటీ చేయకపోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఒక సాధారణ బీజేపీ కార్యకర్త అయిన తాను గాంధీ కుటుంబాన్ని ప్యాక్ చేసి అమేథీ నుంచి పంపించేశానని చెప్పారు. ఓడిపోతామనే భావనతోనే అమేథీ నుంచి గాంధీ కుటుంబం తప్పుకుందనేది తన అభిప్రాయమని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో 79వ సీటును కూడా కాంగ్రెస్ కోల్పోయిందని చెప్పారు. యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని స్మృతి ధీమా వ్యక్తం చేశారు. మొఘల్పురా పోలీస్ స్టేషన్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమిత్ షా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్పై కమలం పువ్వు గుర్తు ఉందని, 2 చిన్నారుల చేతిలో ఆప్కీ బాత్ 400 పార్ అంటూ రాసి ఉందని పేర్కొన్నారు. ఇది ఎలక్షన్ రూల్స్ బ్రేక్ చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. చిన్నారుడితో ప్రచారం చేయించారని కంప్లైంట్లో పేర్కొన్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఏపీలోనూ రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 46.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో 46.6 డిగ్రీలు, కడప జిల్లాలో 46.4 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రకటించింది. ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు కూడా తీవ్రంగా పెరిగాయని, మరో 3-4 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తోంది.